ఇన్స్పెక్టర్ నన్ను ఎందుకు అరెస్ట్ చేసావు ఇన్స్పెక్టర్? నేను అరెస్ట్ చేసి 2 సంవత్సరాలు అయింది, ఎప్పుడు అడగలేదు. ఇంకో అరగంటలో రిలీజ్ అవుతుంది, ఇప్పుడు అడుగుతారా? తెలిసిన విషయం 10 చెప్పవసరం లేదు. ఏంటి సార్? నువ్వు ఎదవని మా నాన్నగారు కోరిక నేను పోలీస్ అవ్వాలని. ఎందుకు సార్? అప్పుడెప్పుడో మా నాన్నగారు వయసులో ఉన్నప్పుడు ఓ పోలీస్ లైసెన్స్ లేదని మా నాన్నగారు 100 రూపాయలు ఫైన్ తీసుకున్నాడట. అయ్యో. ఆడి మీద కోపంతో ఆయన పోలీస్ చేసి రోజు ఇంట్లో తిడుతున్నాడు నన్ను. ఏం చేశాడు రైడు? సంపూర్ణ సినిమాకి బ్లాక్ లో టికెట్లు అమ్ముతాడు సార్. కోశల దేశపు యువరాన్ని పద్మిని మనం చూసి వచ్చినాము కదా పెళ్లి చూపుల కొరకు ప్రభు. ఆ తర్వాత ఏమైనది? ఈ రోజు ఆమె పెద్ద కర్మ ప్రభు. అయ్యో, నేను దక్కతానో దక్కనన్న బాధతో ఆవిడ కన్ను మూసినదా? అంతే, లాగ్ చేయలేదు ప్రభు. మిమ్మల్ని చూసిన మరుక్షణమే మరణించినది. ఇంత జరిగినను నా చెవిలో ఒక మాట కూడా ఊదలేదే. ఆమె డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికినప్పటి నుంచి ఏం ఇందులో ఊదట్లేదు ప్రభు. మహారాజుల వారికి పంగనామములు. అది పెట్టవలసింది మేము. ఆయన చెప్పింది ప్రణామములు. మాకు వర్తమానం అందింది. నీ హైట్కి ఏదైనా అంత వర్తమానం ఉందా? ఈ తీగలో నా కరెంట్ ఏంటని నసా? అక్కడ సారమైన ఆడిషన్ జరుగుతున్న ఆడిషన్ తీసుకెళ్ళు. ఉద్యోగం లేకపోతే ఉద్యోగం లేదంటారు, ఉద్యోగం చేస్తే ఉద్యోగం మానే అంటారు. ఈ ఒక్క తీగనే కాదు, ఈ ఆడ తీగలన్నీ ఇన్నే చంపేస్తా. నువ్వు ఇలా విడవన విషయం నాకు బాగా తెలుసు. నన్ను సారమైన ఆడిషన్ కి తీసుకెళ్తావా?